ముందుకెళ్దామా వెనకాలకి వెళ్దామా అని ఆలోచిస్తున్నా. ఒక్కడనే ఉన్నా ఈ రోడ్ దారి అంతా. మెల్లిగా అయితే భయం స్టార్ట్ అవుతుంది. ఈ ఫారెస్ట్ లోపల ఇక్కడ ఇంత దూరం రావడమే డేంజర్. అది మనం ఒక్కరము. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొంచెం డ్రగ్స్ తీసుకునే వాళ్ళంతా చాలా ఉంటారు అన్నమాట ఈ ఏరియాలో. సో రైట్, ఫైనల్ అయితే మనకి పార్సల్ వచ్చింది కదా. సో పార్సల్లో ఏమేమి వచ్చినా ఒకసారి చెక్ చేద్దాం. బెడ్ కూడా కొంచెం సదరలేదు, నీట్గా సదరేసుకొని పార్సల్ ఓపెన్ చేసిన ఇలా ఏమేమి వచ్చినా చూద్దాం ఒకసారి. సో ఫైనల్లీ మొత్తానికైతే మనకి ఇవి అనమాట పార్సల్ వచ్చినాయి. 4 ఐటమ్స్ వచ్చినాయి అనమాట. ఇది వచ్చేసి యాక్చువల్గా ఇది కంప్లీట్గా గ్లాస్కి విండోస్ ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్ దోమలు చాలా లోపలికి వచ్చేస్తున్నాయి అనమాట. సో ఆ దోమల కోసం చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. నైట్ టైం అయితే అసలు చెమటలతో చచ్చిపోతాను. అసలు కంప్లీట్గా చెమటలలోనే పడుకుంటున్నా. ఒకసారి నా కంపు నాకే కొట్టేస్తుంది అనమాట. ఇందులో వ్యాన్లో చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకోసం అని చెప్పేసి మనం గ్లాస్ ఓపెన్ చేసుకున్న తర్వాత కూడా కొంచెం దోమలు రాకుండా ఉండేటట్టుగా మస్కిటోస్ నెట్ అనమాట. ఇది మస్కిటో నెట్. సో ఇది కొంచెం సేఫ్గా ఉంటుందని చెప్పేసి చేశాను. అండ్ ఇది వచ్చేసి మన మొబైల్కి బ్యాక్ సైడ్ ఇట్లా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా స్టిచ్ చేసేస్తే ఇది గ్లాస్కి స్టిచ్ అయిపోతుంది. లైక్ షూట్ చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టుగా గ్లాస్కి పెట్టవచ్చు అనమాట ఇది. సో దానికోసం ఇవి 3 తెప్పించాను. సో ఇవి తమ్ముడు ఆర్డర్ పెట్టేసి ఇవన్నీ అక్కడి నుంచి ఫస్ట్ వాడు అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెడతాడు. అన్ని ఐటమ్స్ వచ్చిన తర్వాత అన్నీ కలిపి ఒకేసారి పార్సల్ చేస్తాడు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంబ్రెల్లా. ఇది సో జస్ట్ కామన్ రెగ్యులర్గా అంబ్రెల్లా. వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆర్డర్ పెట్టి చేస్తాను ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి ఫోల్డబుల్ బకెట్ అనమాట. మనం ఇప్పుడు ఫోల్డ్ చేసి ఓపెన్ చేసుకుంటే ఇది బకెట్లో అయిపోతుంది అనమాట. సో ఇది బకెట్ అయిపోతుంది. మ్యాక్సిమం 10 లీటర్స్ సపోర్టెడ్ ఉంటుంది అన్నమాట. 10 లీటర్స్ బకెట్ ఇది. సో దీన్ని మనం యూజ్ అయిన తర్వాత జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసేస్తే ఫోల్డ్ అయిపోతుంది. సో కాంపాక్ట్ ఉంటుంది అన్నమాట. ఇది మనకి ఎక్కడైనా ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. మనకు ప్లేస్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఇది యూస్ఫుల్ అవుతుంది. సో అదే మ్యాటర్. సో ఇవే అనమాట. మొత్తం 4 ఐటమ్స్ వచ్చినాయి మనకి ఇవాళ పార్సల్లో. అండ్ మేబీ నెక్స్ట్ వీక్లో ఇంకొక పార్సల్ వస్తుంది. ఆ పార్సల్లో ఫుడ్ ఐటమ్స్ వస్తాయి అనుకుంటా. ఎవ్రీ మంత్ నాకు ఒక పార్సల్ వస్తూనే ఉంటుంది ఏదో ఒకటి. సో తమ్ముడు అన్నీ అరేంజ్ చేసి పంపిస్తూ ఉంటాడు అనమాట. సో నాకు సర్వైవల్కి కొంచెం ఈజీగా ఉండేటట్టుగా ఉంటుంది అనమాట. సో నా నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడ ఉందో వాడికి ముందు చెప్పేస్తాను అనమాట. నెక్స్ట్ డెస్టినేషన్ ముందు ఎక్కడో చెప్పేస్తే 4 డేస్ 5 డేస్ ముందు చెప్పేస్తాను. అక్కడికి వెళ్ళేలోపు పార్సల్ వచ్చేస్తుంది అనమాట. పార్సల్ వచ్చేస్తే దాన్ని తీసేసుకొని సేమ్ యాస్టేజ్గా ఇట్లా యూజింగ్ చేసుకుంటూ ఉంటాను. సో అది మ్యాటర్. సో ఇప్పుడైతే మొత్తం కంప్లీట్గా ఈ కర్టెన్స్ అన్నీ తీసేసి ఈ గ్లాస్ది ఈ మిర్రర్ది ఇది పెట్టేసేసుకున్నాం. ఇది పెట్టేసేసుకుంటే కొంచెం చూద్దాం లుక్ ఎట్లా వస్తుందో కంప్లీట్గా. ఫైనల్లీ ఫిక్స్ అయిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది అన్నమాట అవుట్లుక్ అయితే. బట్ కంప్లీట్గా ప్రైవసీ అయితే మిస్ అవుతుంది. మస్కిటోస్కి అయితే ఓకే, కానీ ప్రైవసీ చాలా మిస్ అయిపోతుంది. లోపలికి మొత్తం విజిబిలిటీ ఉంది, చాలా వరకు విజిబిలిటీ వస్తూ ఉంది లోపలికి. సో చూడవచ్చు అవతలికి కనిపిస్తుంది అనమాట. నైట్ టైంలో పడుకునేటప్పుడు మాత్రం కొంచెం ప్రైవసీ ఇష్యూ రావచ్చు. సో దానికి ఏదైనా ఆల్టర్నేట్ చూసుకోవాలి. సో ఇదైతే కొంచెం డోర్స్ ఓపెన్ చేసుకున్నా కూడా కొంచెం ప్రాబ్లం లేకుండా ఉండేటట్టు ఉందన్నమాట. ఇది చూద్దాం ఒకసారి అవి యూజ్ అవుతుందా అవ్వదా. సో ఇట్లా అనమాట కంప్లీట్గా మనకి జిప్ కూడా వచ్చేసింది. కావాల్సుకున్నప్పుడు అట్లా ఓపెన్ చేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా మస్కిటోస్కి వస్తాం అన్నమాట. విండో లోపలికి వస్తే కొంచెం నైట్ టైం సేఫ్గా పడుకోవచ్చు. సో నేనైతే మళ్ళీ దాన్ని రీఫిక్స్ చేసి ఇస్తాను. ఎందుకంటే విజిబిలిటీ చాలా అంటే చాలా విజిబిలిటీ ఉంది. కంప్లీట్గా లోపలంతా చాలా కనిపించేస్తుంది మెష్ నుంచి అయితే. అది మనకు కొంచెం సేఫ్ కాదు. సో అప్పుడప్పుడు మనం దీనిలోనే కంప్లీట్గా ల్యాప్టాప్స్ అవి పెడతా ఉంటాం ఇక్కడే. సో బయట నుంచి విజిబిలిటీ అయిందంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. సో అందుకోసమే మళ్ళీ ఓన్లీ పెట్టేస్తాను. ఎప్పుడైతే మనకి అవసరం ఉందో అప్పుడు ఓపెన్ చేసేసుకొని
గ్లాసెస్ ఓపెన్ చేసుకొని యూజ్ చేసుకుంటూ పెట్టేసాను అనమాట. సో యాస్టేజ్గా నెట్స్ అయితే అట్లే ఉన్నాయి. సో అదనమాట మ్యాటర్. చలో రైట్, హై టు ఆల్, నేను మీ లింక్ ట్రావెల్. సో ఫైనల్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో వచ్చేసి మనము 4 స్టేట్స్ కంప్లీట్ చేసుకొని 5th స్టేట్లో ఉన్నాం అనమాట. లైక్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆఫ్టర్ దెన్ గోవా అనమాట. గోవాలో వచ్చేసి మనం ఇప్పుడు అరంబోల్లో ఉన్నాము. అరంబోల్కి నిన్న రీచ్ అయ్యాము. సో ఇవాళ వచ్చేసి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. సో వ్యాన్ ఇక్కడే పార్క్ చేసేసాను సైడ్లో. సో ఇటు నుంచి బై వాక్ వెళ్తున్నాను అనమాట. సో అరంబోల్లో వచ్చేసి మనకి బానియన్ ట్రీ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. బానియన్ ట్రీ అండ్ ఇంకొకటి స్వీట్ లేక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ ఏరియాలో ఏంటంటే మొత్తం కంప్లీట్ ఫారినర్స్ ఎక్కువగా ఉంటారనమాట. సో ఆ ప్లేస్ని విజిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో కంప్లీట్ ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం అక్కడక్కడ ఏమేమి ఉన్నాయి అనేది. సో ఇప్పుడు వెళ్ళిపోదాం, డైరెక్ట్ వెళ్ళిపోయి వాకబుల్ డిస్టెన్స్లో ఉందన్నమాట. అరౌండ్ ఒక 20 minutes వాక్ చూపిస్తుంది. సో స్ట్రైట్గా వెళ్ళిపోయి వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయి బీచ్లోంచి వెళ్ళాలి. చూస్తూ కంప్లీట్గా ఏమున్నాయి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో దట్ ఈస్ ద మ్యాటర్. సో కంప్లీట్ బీచ్ ఎంట్రన్స్లో ఉన్నాను. కొంచెం పక్కనే పార్క్ చేశాను అనమాట. ప్రైవేట్ ప్లేస్లో పార్క్ చేశాను వెహికల్ని. సో ఇటు నుంచి వెళ్దాం అనమాట. ఇక షూర్ డెఫినెట్లీ ఐ విల్ కాల్ యూ. బాయ్. సో రైట్, ఫైనల్లీ అక్కడ మనకు ఒక బ్యాచ్ కనిపించింది కదా. ఆ బ్యాచ్ వచ్చేసి టోటల్ ఓవరాల్గా అడిక్టెడ్ బ్యాచ్ అనమాట. చాలా యంగ్గా ఉన్నారబ్బా వాళ్ళంతా. అసలు వెళ్తూ ఉండే సరే ఇట్రా అని చెప్పేసి పిలిచారు. వెళ్ళాను లోపలికి. వెళ్ళే చూస్తే అసలు ఒక్కొక్కరు ట్రాన్స్లో ఉన్నారు. సో వాళ్ళ ఫేసెస్ చూపించొద్దు అనుకుంటున్నా, బ్లర్ చేసేస్తాను నాకు అక్కడే. సో వాళ్ళతో మాట్లాడారనమాట. ఒక్కొక్కరు స్టోరీ ఒకటి అనమాట. అక్కడ చాలామంది ఉన్నారు అయితే. సో వాళ్ళైతే ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు. లైక్ కామన్గా మాట్లాడాను వాళ్ళతో. కాన్వర్సేషన్ చేసిన తర్వాత ఏముంది లైఫ్లో, ఏం నడుస్తుంది అన్నట్టుగా జస్ట్ కామన్గా మాట్లాడితే ఒక్కొక్కరి స్టోరీ ఒకటే అనమాట. ఎనీవేస్ ఎవరినే జడ్జ్ చేయలేము మనము. అందులో వాళ్ళు ఏ రీజన్తో ఈ ఫ్యామిలీస్ మొత్తాన్ని వదిలేసేసి ఇక్కడికి వచ్చి ఏదో ట్రాన్స్లో ఉన్నారనమాట కంప్లీట్గా. అది కరెక్టా రాంగా అనేది మనకు తెలీదు. సో ఎవరి లైఫ్లో వాళ్ళ స్టోరీస్ వాళ్ళకి తెలుస్తాయి ఎగ్జాక్ట్గా. సో మనం ఎవరిని జడ్జ్ చేయొద్దు. సో జస్ట్ చూసామా, వాళ్ళతో మాట్లాడాను కాసేపు. సో ఓకే, అది కూడా ఒక స్టోరీ అనమాట. లైక్ అది అందులో నేర్చుకోవడానికి ఉంది, తెలుసుకోవడానికి ఉంది ఒక్కొక్క స్టోరీలో. సో అది వెళ్దాం, ముందరికి వెళ్ళి ఇంకా చూద్దాం ఏముందో. సో ఎంట్రీ అయిపోయాం ఇప్పుడు బీచ్కి. సో ఇదే అనమాట బీచ్ ఎంట్రీ. కంప్లీట్గా అరంబోల్ వాకింగ్ స్ట్రీట్ ఏదైతే ఉందో, షాపింగ్ స్ట్రీట్ కంప్లీట్గా దాటుకుంటూ వచ్చిన తర్వాత మీకు ఒక బోర్డు కనిపిస్తుంది. సో ఈ బోర్డు కనిపించిన తర్వాత దీన్ని ఇగ్నోర్ చేసి కంప్లీట్గా ఎట్లానే కొంచెం ముందరికి వెళ్ళండి. ముందరికి వెళ్తే ఇదంతా కంప్లీట్గా ప్రైవేట్ది అనమాట. ప్రైవేట్ ప్లేస్ ఇవన్నీ. సో ఇటు నుంచి ఇంకా కొంచెం ముందరికి వెళ్ళిపోతే ఇటు నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట రైట్ సైడ్లో. సో ఈ రైట్ సైడ్లో లోపలికి వెళ్ళిపోతే మీకు స్వీట్ లేక్ వస్తుంది. సో మీకు ఇక్కడ కనిపించేది ఇదే అనమాట స్వీట్ లేక్. ఇదే అనమాట ఎంట్రీ. సో ఈ ఎంట్రీలోంచి ఇట్లే స్ట్రైట్ వెళ్ళిపోవాలి. సో ఇట్లా ఉంటుంది అనమాట. కొంచెము డేంజరస్గా ఉంటుంది రూట్ అయితే, కొంచెం చూస్తూ వెళ్ళాలి. సో ఇది వచ్చేసి చాలా హిడెన్ ప్లేస్ అనమాట. చూడవచ్చు ఇదంతా బీచ్ అనమాట. మనం ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాము.
సో అటు నుంచి ఇట్లా వచ్చిన తర్వాత అక్కడ నో ఎంట్రీ బోర్డు చూసాం కదా, అటు నుంచి ఇట్లా వస్తే లోపలికి హిడెన్ ప్లేస్ అనమాట. కంప్లీట్గా ఎవరు చూడరు ఇక్కడ, ఎవరు రారనమాట. సో మనకి వెళ్ళేటప్పుడు దారిలో అయితే 20 లేక్స్ అయితే ఉన్నాయి కంప్లీట్గా. సో మనం ఇందులో వచ్చి స్నానం చేద్దాం మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత. ఒకసారి అయితే ఫస్ట్ బెనియన్ ట్రీని చూసేసి వద్దాం. సూపర్ ఉంది రోడ్ అయితే. నాకైతే ఒక్కరు కనిపించట్లేదు. చాలా అంటే చాలా డేంజరస్ ఉంది. చూడవచ్చు ఎంత డేంజర్ ఉందో రోడ్ అయితే. కంప్లీట్గా దారంతా రోడ్డు కాదు దారి, సారీ. సో ఈ దారంతా ఎవ్వరు లేరనమాట. సో జస్ట్ వెళ్ళడమే ఇట్లా. సో ఎంత దూరం ఉందో చూద్దాం. సో యాక్చువల్గా అయితే ఇక్కడ కంప్లీట్గా వచ్చేవరకు ఇంకా ఏం లేదనమాట, డెడ్ ఎండ్ ఉంది ఇక్కడ. సో కంప్లీట్ ఫారెస్ట్లోంచి వస్తున్నాను. సో ఇక్కడ చూడవచ్చు మీరు, ఇంకా ఇక్కడ ఎండ్ లాగా ఉందన్నమాట కంప్లీట్గా. సో ఇదంతా కంప్లీట్ ఎండ్ అనమాట. బట్ ఇక్కడే ఒకటి ఉందన్నమాట ట్విస్ట్. సో ఇక్కడ ఎవరు బయట వాళ్ళు రాకుండా ఉండడానికి ఇక్కడికి ఎండ్ అన్నట్టుగా చేసేసారనమాట దారి. బట్ యాక్చువల్లీ అక్కడక్కడ కొన్ని సింబల్స్ పెట్టారనమాట. సో చూడొచ్చు ఇక్కడ బానియన్ వే. సో ఇట్లా కంప్లీట్గా దారి ఉంది. సో ఇక్కడైతే ఎవరు కనిపించట్లేరు, ఒక్కరు కూడా కనిపించట్లేరు. చూద్దాం, ముందు వరకు వెళ్ళిపోదాం. ఒక్కడనే ఉన్నాను అనమాట ఈ రోడ్లో. కంప్లీట్ ఈ దారి మొత్తం ఒక్కడనే ఉన్నాను. అక్కడక్కడ జస్ట్ మార్కులు కనిపిస్తున్నాయి. ఇది సేఫా కాదా అయితే నాకైతే అస్సలు ఐడియా లేదు. వెళ్తున్నాను మార్క్స్ని పట్టుకొని, బనియన్ ట్రీ మార్క్స్ని పట్టుకొని అట్లా వెళ్తూ ఉన్నాను. సో మా బాబోయ్, ఇదేంట్రా బాబు ఎంత డేంజర్గా అయిపోయింది. లోపలికి వచ్చే కొద్దీ ఒక్కరు లేరు అసలు. వెళ్దామా, రిటర్న్ వెళ్ళిపోదామా, ముందుకెళ్దామా వెనకాలకి వెళ్దామా అని ఆలోచిస్తున్నా. ఒక్కడనే ఉన్నాయి. ఈ రోడ్ దారి అంతా డేంజరస్గా ఉంది. సో చూద్దాం, వెళ్ళైతే ముందుకు చూద్దాం. కొద్ది వరకు మెల్లిగా అయితే భయం స్టార్ట్ అవుతుంది. ఈ ఫారెస్ట్ లోపల ఇక్కడ ఇంత దూరం రావడమే డేంజర్. అది మనం ఒక్కరము. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొంచెం డ్రగ్స్ తీసుకునే వాళ్ళంతా చాలా ఉంటారన్నమాట ఈ ఏరియాలో అయితే కొంచెం చూసి జాగ్రత్తగా ఉండాలి. సో చూద్దాం, ముందుకైతే వెళ్దాం. ఇంకా సో కొద్దిగా వాయిసెస్ వినిపిస్తున్నాయి ముందర. ఇక్కడ వే చూపిస్తుంది. ఇటు నుంచి ఇటు వెళ్ళమంటున్నారు. సో వెళ్దాం ముందుకైతే. కానీ ఎంత డేంజరస్ ఉందబ్బా, మరి దారుణంగా ఉంది ఇక్కడి నుంచి అయితే. మా బాబోయ్, అమ్మ బాబోయ్, అరే ఏంద్రా ఇది. మా బాబోయ్, వియర్డ్ థింగ్ నేనైతే ఎక్స్పీరియన్స్ చేసిన ఇక్కడ. సో అక్కడ వీడియో తీయడం ముందుకని తీయలేదు యాక్చువల్గా. సో చాలామంది ఉన్నారు ఇక్కడ, ఆల్మోస్ట్ పైన హైపీస్ అందరూ. అయితే అక్కడ వాడు నన్ను అర్థం అయిపోయాడు అనమాట నాకు ఎదురుగా. సో వాడు వచ్చేసి మా బాబు చాలా దారుణంగా బిహేవ్ చేస్తాడు వాడైతే. సో వద్దని చెప్పేసి రిటర్న్ వచ్చేసేసిన అనమాట. ముందు తీసుకోవద్దు అని చెప్పేసి వచ్చేసిన. అయితే యాక్చువల్గా ఇది అన్సీజన్ అనమాట. హైపీస్ అయితే ఎవరు లేరు. సో వెళ్ళిపోయారంట, ఇక్కడ ఎవరు లేరంట యాక్చువల్గా. సో చూడండి, ఒకవేళ మీరు ఇక్కడికి రావాలంటే చాలా గట్స్ ఉండాలి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే. సో యాక్చువల్లీ అయితే ఫారినర్స్ ఉంటే మాత్రం కొంచెం హిప్పీస్ ఆ స్టైల్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో అదన్నమాట మ్యాటర్.
అయితే గోవాని వదిలేసే టైం అయిందనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ ముంబై వెళ్ళిపోదాం అనుకుంటున్నా, లైక్ మహారాష్ట్రలో. ఎందుకంటే ఈ ఎండలు అయితే టార్చర్ చేసేస్తున్నాయి నాకైతే. చూస్తున్నారుగా టైం 8 అయింది, మార్నింగ్ జస్ట్ 8 o'clockకి కంప్లీట్ చెమటలు అనమాట. పరిస్థితి ఎట్లా ఉందంటే అసలు ఏసీ లేకుండా అయితే అస్సలు ఉండలేకపోతున్నాను నేనైతే. ఐ మీన్ అంత ఎండ ఉంది, కంప్లీట్గా ఫుల్ ఎండలు అనమాట. చాలా అంటే చాలా ఎండలు, దారుణంగా ఉన్నాయి ఎండలు. సో వీటన్నిటిని తప్పించుకోవాలంటే మనం కంపల్సరీ తొందరగా స్పీడ్గా పైకి వెళ్ళిపోయి నార్త్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అందుకే ఇప్పుడు ఈ మధ్యలో ఏమి ఎక్స్ప్లోర్ చేయకుండా మహారాష్ట్రలో లైక్ ఏముండవు, మ్యాక్సిమం అన్ని బీచెస్, అన్నీ కంప్లీట్ బీచెస్, ఫోర్ట్స్ అవి ఉన్నాయి. లైక్ పెద్ద హ్యాపెనింగ్ ప్లేసెస్ అయితే ఏం లేవు గోవా నుంచి మహారాష్ట్రకి. సో నా వరకు అయితే నేను చెక్ చేశాను. సో డైరెక్ట్ ముంబై వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ముంబై వెళ్ళిపోయి అటు నుంచి నెక్స్ట్ గుజరాత్లో ద్వారకాకి వెళ్ళిపోయి, ద్వారకా నుంచి డైరెక్ట్ పంజాబ్లో ఏదైనా ఒక ప్లేస్ చూసుకొని, హరిద్వార్ లాంటి, పంజాబ్లో హరిద్వార్ కానీ లేదంటే ఏదైనా పెద్ద ప్లేస్ చూసుకొని అది చూసుకొని అటు నుంచి డైరెక్ట్ ఇంకా హిమాచల్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా. చూద్దాం ఒకసారి, బడ్జెట్ కోసం చూస్తున్నా. ఒకవేళ బడ్జెట్ అరేంజ్ అయిందంటే డైరెక్ట్ వెళ్ళిపోవడమే ఇంకా. సో అదనమాట మ్యాటర్. సో ఇప్పుడైతే గోవా నుంచి అయితే డైరెక్ట్ వెళ్ళిపోదాం ఇక మహారాష్ట్రకి. సో లెట్స్ గో టు మహారాష్ట్ర. సో ఎంతవరకు వెళ్తామో చూద్దాం. ఈ నుంచి డైరెక్ట్ మధ్యలో కొన్ని స్టాప్స్ తీసుకోవాల్సి వస్తుంది, లైక్ లంచ్ అదంతా. సో 500 kilometers పైనే చూపిస్తుంది. మ్యాక్సిమం ఇవాళ అయితే వెళ్ళాం, మనము స్లోగా వెళ్తాము. సో చూద్దాం ప్లాన్ ఎక్కడెక్కడ అవుతుందో. సో అది మ్యాటర్.